Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్, తెలుగునాట రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక సొంత రాజకీయ పార్టీని నెలకొల్పి 10 సంవత్సరాల పాటు ఆ పార్టీని నిర్వహిస్తూ ప్రస్తుతం 21 స్థానాలలో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నటువంటి జనసేన గురించి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలని నేను భావిస్తున్నాను. మీకు కూడా ఆ విషయం తెలియజేశాను. సార్, పదే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు పార్టీని నిర్వహిస్తూ వచ్చాను, 10 సంవత్సరాల పాటు నేను పార్టీని మోస్తూ వస్తున్నాను అని చెబుతూ కేవలం 21 స్థానాల్లో పోటీ చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేనటువంటి ఒక పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం? రాజకీయాలకు పొసగుతుందా, పొసగదా? లేకపోతే అదే నిజమైనటువంటి నాయకత్వ లక్షణమా? అదొక నాయకత్వ పటిమా? దాని గురించి మీ మాటల్లో వినాలనుంది. ముందుగా మన తెలుగు రాజ్యం వీక్షకులకు నమస్కారాలు. చాలా జటిలమైనటువంటి అంశాన్ని ఎత్తారు మీరు. సార్, ఏం కాదు, ఇది చెప్పడానికి సత్యాలు మాట్లాడుకుంటే రేపటి నుంచి తిట్లు వెల్లువ. మన మీ యూట్యూబ్ కింద ఉంటాయి కామెంట్స్లో మామూలు తిట్లు కావు. ఈ దేశంలో ఎవరికి రాని తిట్లన్నీ జనసేన అభిమానులు మనకి అందిస్తారని మీరు భావిస్తున్నారు. సరే, ఇవన్నీ తప్పవు. కానీ జనసేన అనేది, ఆ జనసేన యొక్క దాన్ని చూస్తుంటే అదొక వైచిత్రి, స్ట్రేంజ్ ఫినోమినన్. జనసేన అనేది ఆవిర్భావం అంటే జనసేనని ప్రజారాజ్యానికి కొనసాగింపుగానే చూడాలి మనం. అవును, ఖచ్చితంగా. 2009 10-11 కల్లా ఆయన కలిపేశారు కాంగ్రెస్. 12లో కలిపిన తరువాత ఇక్కడ 2 మంత్రులు, అక్కడ ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. అంటే ఇట్ స్టార్టెడ్ విత్ అ బ్యాంగ్. సామాజిక న్యాయం అని, పూలే అని, అంబేద్కర్ అని, మదర్ తెరీసా అని, బీసీలకి టికెట్లు ఇచ్చి ఇలాగ ప్రారంభమైన పార్టీ అది బొత్తిగా అంత తొందరగా కనుచూపు మేరలాంటి అదృశ్యం అయిపోతుంది అనుకోలేదు మనం, ఎవరూ అనుకోలేదు. మరి ఎందుకు ఇన్సైడర్ స్టోరీస్ ఏమి మనకు తెలియవు, ఎందుకు కలిపారో తెలియదు. కానీ ఆ కలపడం అనేది కాంగ్రెస్లో మాత్రం దేశంలో అది మొదటిసారి అలా కలపడం. కాంగ్రెస్ పార్టీలో ఏవైనా పార్టీలు విలీనం అయ్యాయి అంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి విలీనం అయ్యాయి. అవును, బంగ్లా కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో, అలాగే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్లో కొన్ని ఇప్పటికీ కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాయి కానీ కాంగ్రెస్లో మళ్ళీ కలవలే, పొత్తు పెట్టుకున్నాయి. అలాగే రెడ్డి కాంగ్రెస్ ఏదో కలిపిసాడు రాజశేఖర రెడ్డి అంటే చాలా ప్రజలకు తెలియదు, రాజకీయ అవగాహన లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అది జాతీయ స్థాయిలో పార్టీ చీలింది. తర్వాత ఇటు నుంచి అటు నెమ్మదిగా ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళి చేరిపోతుండే. కానీ అప్పటికే ఆ పార్టీ నిలుపుకుంది. కాంగ్రెస్ అర్స్ అని, కాంగ్రెస్ ఎస్ అని, అలా దాని అస్తిత్వాన్ని నిలుపుకుంది. అంటే ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు 18 సీట్లు తెచ్చుకొని 70 లక్షల ఓట్లు తెచ్చుకొని ఒక అధికార పక్షంలో తన పార్టీని విలీనం చేసిన వైనం ఇదే మొదటిసారి భారత రాజకీయాల్లో. ఇది ప్రజాదరణ కలిగిన నాయకుడు. చిరంజీవి గారు అంటే ఆయన సామాన్యుడు కారు కదా, ఆయన మోస్ట్ చరిస్మాటిక్. సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత ఆయనే, ఎవరు కారు. ఏదో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళు అంటారు కానీ నా ఉద్దేశంలో చిరంజీవి గారు న్యూమరో యునో యాజ్ ఫార్ యాజ్ పాపులారిటీ ఈజ్ కన్సర్న్డ్. ఆయన కలిపారు పార్టీని. మరి ఏ ప్రెషర్లో కలిపారు అంటే అప్పుడు ప్రెషర్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, సరే అది అయిపోయింది. ఇది జనసేన పెట్టారు. ఈయన మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే శివసేన తరువాత శివసేన ఒక మహారాష్ట్రలో శివసేన 60వ దశకంలో ఒక ఫోరం లాగా ప్రారంభించబడింది బాల్ ఠాకరే చేత. ఫోరం, నాట్ పార్టీ. తర్వాత పార్టీగా రూపాంతరం చెందింది. అది శివసేన, శివాజీ. దీంతో మనం ఇన్స్పిరేషన్తో శివసేన అన్నారు, సేన. ఆ తరువాత సేన పార్టీతో ఎప్పుడు ఏ పార్టీ ప్రారంభించబడలేదు. ఎక్కడ ప్రైవేట్ సేనలు ఉంటాయి, రణవీర్ సేన, ఆ సేన, నరహంతక సేనలు, అవి యువసేనలు ఉంటాయి. ఒక ప్రధాన పార్టీకి యువసేనలు తోకల్లా ఉంటాయి. యువసేన, ఆ సేన, ఈ సేన. పార్టీ పేరే సేన. సేన అంటే సైన్యం. అంటే మిలిటరీ పాలన పట్ల, మిలిటరీ యొక్క అంటే ఒక సైన్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, ఒక జూనియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఆర్మీ పట్ల, తుపాకుల పట్ల, వాళ్ళే అలాంటి పనులు చేస్తారు.
సో పార్టీ పేరే నామకరణమే అప్రజాస్వామికమైనటువంటి పేరు అది, జనసేన. సేన. తర్వాత ఆయన పార్టీలో చూడండి శతఘ్ని, అవును, అంటే ఫిరంగిలతో కూడా వేస్తాను, వీర మహిళ, తర్వాత కవాతు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం, ఇది సైనిక వ్యవస్థ కాదు, రాజరిక వ్యవస్థ అంతకంటే కాదు. రాజరికంలో లేం కదా. లేవు. కవాతు ఏంటండి? కవాతు అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ అది. అవును. మీకు 1939లోనో 36లో కానీ సబ్జెక్ట్ వెరిఫికేషన్, సుభాష్ చంద్రబోస్ మిలిటరీ యూనిఫామ్లో కాంగ్రెస్లోకి వచ్చాడు ఆయన. అవును. అప్పుడు గాంధీ చాలా తీవ్రంగా మందలించారు ఆయన్ని. మహాత్మా గాంధీ ఏమన్నారంటే, సుభాష్, మనం ఇది ఒక ప్రజాస్వామ్య వేదిక, నువ్వు మిలిటరీ దుస్తులతో రాకూడదు. సుభాష్ చంద్రబోస్ గారికి ఆ మిలిటరీ దీని పట్ల చాలా మక్కువ. అంటే ఎందుకు మక్కువ అంటే ఆయన ఏంటంటే ఎప్పటికైనా ఒక ఆర్మీతో ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వారిని పాలద్రోలుదామని అదొక ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం ఉండేది ఆయన మనసులో. అలాగే ఆయన మేధావి, ఆయనకి ఇంకొకరికి పోలిక లేదు. సైన్యాన్ని కూడా సుభాష్ చంద్రబోస్ వస్తేనే మిలిటరీ డ్రెస్లో మీరు చూడండి, ఆ ఫోటో ఎప్పటికీ ఉంటుంది. మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ చాలా అసహనంగా చూస్తున్నారు ఆయన వైపు. ఆయన ఏదో ఫ్యాన్సీ, ఆయన వచ్చాడు ఆ రోజు. అయితే ఆయన దానికి తగ్గట్టుగానే ప్రవర్తించారు, దానికి తగ్గట్టుగానే ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. ఆయన మహానాయకుడు, భారతదేశానికి బ్రతికుంటుంటే మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యేవారు ఖచ్చితంగా అయ్యేవారు ఆయన. అయితే ఆయనలో ప్రమాదకరమైనటువంటి ధోరణి ఏంటంటే మిలిటరీ సొల్యూషన్స్ కావాలనేవాడు ఆయన. ఆయన ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సోషలిజం అండ్ ఫ్యాసిజం. 1930లో ముస్సోలిని, హిట్లర్ యొక్క ఎమర్జెన్స్, దాన్ని ఆయన స్వాగతించాడు. ఆయన అంటే వాళ్ళు చేసిన అరాచకాలను ఎప్పుడు సమర్థించలేదు, తర్వాత జరిగినాయి. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు, ఈయన ఒక నటుడు అంతే, చిరంజీవి గారి తమ్ముడు. ప్రజలు చాలా ప్రేమిస్తారు ఈయన్ని. ప్రేమించిన వాళ్ళందరూ సచిత్రేయులు కారు, రాజ్ కపూర్లు కారు, ఎన్టీ రామారావులు కారు, శివాజీ గణేశన్లు కారు. ఓకే, చాలా మోస్ట్ పాపులర్ హీరో. మోహన్ లాల్ అంతకన్నా కారు, ఎవరు కారు, నసరుద్దీన్ షా కారు, ఎవరు అమితాబ్ బచ్చన్లు కారు. వీళ్ళు మనకి ఇప్పుడు తెలుగులో ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక సాధారణమైన నటులు. దాన్ని బట్టి వీళ్ళే ఉన్నారు కనుక ప్రజల్లో ఎవరో ఒకరికి వీళ్ళు నచ్చుతారు. తప్పనిసరి పరిస్థితి. శతఘ్ని, వీర మహిళ. అంటే ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీయా? ఇది కాదు కదా. నువ్వు ఏదో పొలిటికల్ పార్టీ పెట్టుకున్నావు. తర్వాత చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు తెలుగుదేశానికి అనుబంధ సంస్థగా ఈ పార్టీ నడుస్తుంది అని. అది నెంబర్ 1. తర్వాత నాయకుడి యొక్క మాటలు, నాయకుడి యొక్క ప్రకటనలు, నాయకుడి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా పార్టీ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఈయన ఎక్కువ ఈ భారతదేశ రాజకీయాల్లో నేను అన్న పదాన్ని కొన్ని లక్షల సార్లు ప్రయోగించిన ఏకైక నాయకుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. నేనిది, నేనది, నేను విప్లవకారుడిని అంటారు. నువ్వు ఎలా విప్లవకారుడుగా? అదే నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా విప్లవకారుడు అంటే ఏ విప్లవోద్యమాల్లో ఈయన పాల్గొన్నావు, ఏ విప్లవోద్యమాలు సృష్టించారో ఇప్పటికి అర్థం కాదు. నీ వయస్సుకి వచ్చేసరికి అసలు విప్లవాలే కాదు, ప్రజా ఉద్యమాలే లేవు కదా. ఆయన ఎప్పుడు పుట్టారు? ఆయన 72, 71, 68, అంటే చాలా ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్. అది కూడా చదువులో లాగైనా సరే, బాగానే ఉంది. అయితే ఆయన ఏ విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఆయన ఎప్పుడు కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ, విఆర్ కాలేజ్ నెల్లూరు ఇంటర్మీడియట్, తర్వాత ఛాన్స్ లేదు. పోనీ నువ్వు ఎప్పుడైనా విఆర్ కాలేజీలో చదివినప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఆర్ఎస్యు, పీడిఎస్యు, డిఎస్ఓ, ఏవివిపి, కనీసం ఎన్ఎస్యుఐతో అసోసియేట్ అయ్యావా అంటే కాదు. పోనీ నువ్వు నటుడుగా ఉంటే ఏదో రవీంద్ర భారతిలో, పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏమైనా సాహితీ సభలకు అటెండ్ అయ్యి, ఏ చరబండరాజు కవిత, శ్రీశ్రీ గారి సభ, జ్వాలాముఖి గారు వాళ్ళు ఎవరిని చూడలేదు. ఏమీ లేకుండా నేను విప్లవకారుడిని అంటే చెగువేరాని వామపక్షాలే త్యజించాయి వారిని. ఎందుకంటే చెగువేరా అన్న ఆయన ఏంటంటే నో డౌట్ చాలా గొప్ప విప్లవకారుడు. ఆయన రాను రాను ఏమయ్యాడంటే ఆయన మరణం తర్వాత ఒక కల్చరల్ ఐకన్గా ఉద్భవించాడు ఆయన చెగువేరా గారు. ఆయన విప్లవకారుడు కన్నా కల్చరల్ ఐకన్, ఒక సాంస్కృతిక విప్లవకారుడిగా, సాంస్కృతిక సింబల్గా. అంటే బనీన్ల పైన షెగువేరా, బైక్స్ పైన షెగువేరా. వీడెవడికో షెగువేరా అంటే ఎవరో తెలీదు. షెగువేరా అనేవాడు ఒక పాప్ కల్చర్లో భాగం అయిపోయాడు ఆయన. దాంతో ఏమైందంటే వామపక్షాలే త్యజించాయి. పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టులు ఏమైనా షెగువేరా బొమ్మ పెడతారా? పెట్టరా. ఎప్పుడు మనం చూసిన దాఖలా వాళ్ళు ఎప్పుడు మార్క్స్, లెనిన్, కావాలంటే చారు మజుందార్ వాళ్ళే కనిపిస్తారు. అయిపోయింది. ఇది ఒకటి చెగువేరా అన్నారు ఆయన. తర్వాత భగత్ సింగ్ అన్నారు ఆయన. భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కారాగారవాసం అనుభవించి అతి పిన్న వయసులో అక్కడ పుస్తకాలు రాసి ఆయన ఏ భావజాలానికి ప్రభావితం అయ్యాడు భగత్ సింగ్ అంటే యూరోప్లో జరిగిన విప్లవాలు, 1840 నుంచి 50 వరకు జరిగిన విప్లవాలు,
తర్వాత ఇటాలియన్ యూనిఫికేషన్లో మజీని, గరిబాల్డి, కౌంట్ క్యావో లాంటి మహాయోధులు, అన్నిటిని మించి బోల్షివిక్ రెవల్యూషన్. అప్పటి విప్లవకారులందరూ గదర్ విప్లవకారులు కానీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ సోషలిస్ట్ ఆర్మీ, అనుశీలన్ సమితి, వీళ్ళంతా కూడా యూరోప్లో జరిగిన విప్లవాలకు ప్రభావితం అయ్యారు. ఈ బెంగాలీ, పంజాబీ, బెంగాలీ, మహారాష్ట్ర, ఈ మూడు రాష్ట్రాల్లోనే జరిగింది. సాయుధ పోరాటం, బ్రిటిష్ అధికారులను హతమార్చటం, ఇవన్నీ కూడా ఈ 3 రాష్ట్రాల్లోనే జరిగాయి, ఇంకెక్కడ జరగలేదు. మనకి ఎవరైనా అంతం ఎంతో చేశారంటే అల్లూరి సీతారామరాజు, మహా విప్లవకారుడు, నిజమైన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు. భగత్ సింగ్ అంటాడు ఈయన. ఇదివరకు ఒక విశ్లేషకుడు చెప్పాడు, ప్రజాస్వామ్య యుగంలో భగత్ సింగ్ పద్ధతులు ఆచరణీయం కావు. భగత్ సింగ్ పద్ధతులు నేను అవలంబిస్తాను అంటే నువ్వు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉండకూడదు, నువ్వు అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవులు తప్ప నువ్వు ఐ విల్ బికమ్ ఎన్ అర్బన్ గెరిల్లా అంటే సిస్టమ్ ఊరుకోదు. పూర్తిగా గెరిల్లా పద్ధతుల్లో సిస్టమ్ ఊరుకోదు. సిస్టమ్ అలాంటివి, మనకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, మనకి చట్టాలు ఉన్నాయి, దోషులను శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ ఉన్నారు. వి మస్ట్ స్వేర్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఒకళ్ళు తప్పులు చేస్తే ప్రజలే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు కదా, తృణీకరిస్తారు. భగత్ సింగ్ అన్నాడు ఈయన, షెగువేరా అన్నాడు. తర్వాత కొంచెం జయప్రకాష్ నారాయణ అని కూడా 2-3 చోట్ల అన్నారు. సత్యాగ్రహి అనే సినిమా ప్రారంభమైంది. తర్వాత మొన్న రామ్ మనోహర్ లోహియా అన్నారు. ఇవన్నీ అన్న ఆయన ఒక పెద్ద భారీ మీటింగ్లో గుంటూరు శేషేంద్ర శర్మ గారిని కోట్ చేశారు. అవి ఎవరు చెప్పారో తెలియదు. సాధారణంగా పబ్లిక్ మీటింగుల్లో జనాన్ని ఉత్తేజపరచాలంటే శ్రీ ఆ కవితలు చెప్పడం అనేది శ్రీ మహాప్రస్థానం, దాన్ని ప్రస్తావిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దర్శనం చేసి అలా అనాలి. పదండి ముందుకు తోసుకుపోదాం అది అనాలి. లేదా ఎవరో ఏ చరబండరాజునో అనాలి. లేదా అల్లూరి సీతారామరాజు ఇలా అన్నారు, ప్రకాశం పంతులు గారు ఇలాగా తుపాకీకి ఎదురొడ్డి ఛాతీ చూపించారు అనాలి. గుంటూరు శేషేంద్ర శర్మని ఎవరు కోట్ చెయ్యరు, ఉటంకించరు. బహుశా ఎవరో చెప్పుంటారు ఆయనకి, ఆయన అది అనేసాడు. తెలియదు గుంటూరు శేషేంద్ర శర్మ యొక్క పోయిటరీ ఏంటో తెలియకుండా అనేసారు ఈయన. తర్వాత నేను పుస్తకాలు చదివాను అనడం. ఏ నాయకుడు ఇంతవరకు మహామహా మేధావుల్ని, మనకు తెలుసు రాజకీయాల్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆయన క్యాబినెట్లో పెక్కుమంది మంత్రులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. నా దృష్టిలో మానవేంద్రనాథ్ రాయ్ అంత మేధావి మరొకరు లేడంటాను. ఎందుకంటే ఆయన చదువుకోలే, ఆయన పాలిటెక్నిక్ చదివి అంత గొప్ప మేధావి అయ్యాడు ఆయన. తర్వాత డిగ్రీల పరంగా, మేధస్సు పరంగా, ఆలోచన పరంగా అంబేద్కర్ని మించిన వాడు ఉపఖండంలో లేడు, భారతదేశంలో, ఏషియా ఖండంలోనే లేడు. ది బెస్ట్ బ్రెయిన్ 20th century ఆయన. ఆ తర్వాత రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, వీరు కాకుండా రాజగోపాలాచారి, వీరు కాకుండా అప్పటి స్వాతంత్ర పోరాట యోధులు, తర్వాత వచ్చిన రాజకీయ నాయకుల్లో చాలామంది మేధావులు ఉన్నారు. ఎంసి చాగ్లా, ఆయన రోజెస్ అండ్ డిసెంబర్ రాశారు, ఆ పుస్తకం గురించి తర్వాత చెప్తాను. మిను మసాని, కృపలాని. మన దగ్గర పివి నరసింహారావు గారు మేధావి, ఆయన నిస్సందేహంగా వెల్ రెడ్ మ్యాన్. ఆయన ఒకసారి ఏదో క్యాజువల్గా జర్మనీలో ఏదో బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఫ్రాన్స్ కాఫ్కా గురించి 1 గంట మాట్లాడారట ఆయన. మధ్యలో జర్మన్ కూడా మాట్లాడుతూ, విత్ స్ప్రింక్లింగ్ ఆఫ్ జర్మన్, ఫ్రాన్స్ కాఫ్కా. చాలా కష్టం ఫ్రాన్స్ కాఫ్కా గురించి మాట్లాడడం. ఇంతమంది నాయకులు, ఇంతమంది మేధావులు, వెస్ట్ బెంగాల్లో ఇంటికి ఒక మేధావి ఉంటాడు రాజకీయాలు, ఖచ్చితంగా ఇంటికి ఒక కేరళలో వీరెవరూ కూడా నేను విప్లవకారులే, చారు మజుందారే నేను విప్లవకారుడిని అనలే. ఆమె ఫెసిలిటేటర్, విప్లవాన్ని ముందుకు తీసుకుపోయే టూల్స్, మేము పరికరాలు అంతే. చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య అనలేదు, వీళ్ళందరూ విప్లవకారులు. పుత్తలపల్లి సుందరయ్య గారు అనలేదు, ఎవరు తరిమెల నాగిరెడ్డి గారు అనలేదు. అదొకటి. ఇలాగే రైట్ వింగ్ వస్తే మనం అప్పుడు హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ ఫౌండర్, సావర్కర్ చాలా వివాదాస్పదుడైన వ్యక్తి. కొంతమంది వీర సావర్కర్ అంటారు, కొంతమంది బ్రిటిష్ గులాం అయిపోయాడు అంటారు. ఒక జీవితంలో మొదటి భాగం అంతా విప్లవకారుడే ఆయన, స్వాతంత్ర పోరాట యోధుడే. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష అడిగి ఆ వివాదాస్పదం ఆయన జీవితం. నేను విప్లవకారుడిని అనలే. అసలు మహాత్మా గాంధీ గారిని సౌత్ హాల్ లండన్లో కలిసి మాంసం తినకపోతే నువ్వేం ఉద్యమం చేస్తావా అన్నవాడు సావర్కర్. గాంధీ ప్యూర్ వెజిటేరియన్ కదా. ఆయన చాలా ఆట పట్టించాడు సావర్కర్. ఏంటంటే మీరు ఉద్యమాలు చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడదాం అనుకుంటున్నారు, మీరు మాంసం తినకపోతే ఎలాగా, వెజిటేరియనిజంతో అవ్వదు అని. సుభాష్ చంద్రబోస్ నేను విప్లవకారుడిని అనలే. ఈయన బయలుదేరి కొత్త విప్లవకారుడు, నేనే విప్లవకారుడు, విప్లవం గురించి నేను ఆలోచించాను అంటే అది ఏమి క్లెయిమ్ అది?
ఎందుకంటే మా కళ్ళతో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్యు స్టూడెంట్స్, పీడిఎస్యు ఎక్కువ కదా, ఆర్ఎస్యు వాళ్ళు 2-3 పోలీసులు ఎన్కౌంటర్లో చచ్చిపోయిన వాళ్ళని చూసాను. ద వే దే యూస్ టు వర్క్. ఎందుకయ్యా మీ విప్లవం వచ్చేది లేదు పాడు లేదని చెప్పినా సరే వినకుండా ప్రాణాలు కోల్పోయారు నక్సలైట్ విద్యార్థులు. వీళ్ళెవరూ అనని మాటని, ఇంతమంది మనం ఇప్పుడు ఉదహరించిన వాళ్ళు ఎవరు అనని మాటని, నేను విప్లవకారుణ్ణి, నేను 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 అనేది ఈయన నన్నిసార్లు రామారావు, ఎన్టీ రామారావు అనలేదు, ఎంజి రామచంద్రన్ అనలే, ఎవరూ అనలేదు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.